నేడు ఇంద్రవెల్లిలో సభ. రేవంత్ రెడ్డికి ఒక సెంటిమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి పోతే కలిసి వస్తుంది అనేటువంటి సెంటిమెంట్ ఆయనకు ఉంది. రేపు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇంద్రవెల్లిలో ఇవాళ ఘనమైనటువంటి సభ చేయాలని అనుకుంటున్నారు. ఇంద్రవెల్లి పోతురు నాగోబాకు సంబంధించినటువంటి జాతర ఆలయ ప్రాంగణంలో మురాడి ఆలయాన్ని ప్రారంభిస్తారు. అంత బాగానే ఉంది. కానీ అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసినారు. ఇంద్రవెల్లికి సంబంధించినటువంటి సంఘటన ఎవరి హయాంలో జరిగింది? కాంగ్రెస్ హయాంలోనే కదా జరిగింది. ఇంద్రవెల్లిలో జరిగినటువంటి కొట్లాట కానీ కాల్పుల సంఘటన ఎవరి వల్ల జరిగింది? గతంలో నిజాం నవాబ్ ఉన్నప్పుడు జరిగినటువంటి పక్కన పెట్టేస్తే ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఆ కమ్యూనిస్టుల పోరాటాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ ఇంద్రవెల్లిలో ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీకి దానికి ఎట్లా ఉంటుంది? దానికి క్షమాపణ చెప్తారా? ఇంద్రవెల్లిలో ఎందుకు జరిగినటువంటి అంశం పైన తిరిగి మళ్ళీ వాళ్ళే ఇంద్రవెల్లికి సంబంధించింది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. అంటే మీ ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను చంపేసింది, మళ్ళీ మీ ప్రభుత్వమే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందని చూడాలి.